ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో ఒక నేర సామ్రాజ్యంగా మారిందని జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. జగన్ హయాంలో రాష్ట్రం మొత్తం నేరమయంగా మారిందని, ప్రజలంతా బాధితులుగా మారిపోయారని పేర్కొంది. సాక్ష్యాలతో సహా తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో దళితులు, మహిళలు, పిల్లలపై అసంఖ్యాకంగా ఘోరాలు, నేరాలు జరిగాయని ఎన్సీఆర్బీ 2023 నివేదిక పేర్కొంది. జగన్ హయాంలో ఏపీలో పోలీసులంతా రాజకీయం కోసమే పనిచేశారని పేర్కొంది. దేశవ్యాప్తంగా మొత్తం 58 రాజద్రోహం కేసులు నమోదైతే ఆంధ్రప్రదేశ్లో 11 రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. కల్లోల మణిపూర్ తర్వాత ఏపీలోని ఈ తరహా కేసులు అధికంగా నమోదయ్యాయి. ఏపీలో అప్పటి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తడమే రాజద్రోహంగా అన్నట్లుగా ఉండేదని ఆ నివేదిక పేర్కొంది. ఇక రాజకీయాల కోసం వర్గాల మధ్య చిచ్చులు పెట్టడంలోనూ వైసీపీ హయాంలో పెచ్చరిల్లిపోయిందని నివేదిక వివరించింది. మహిళలపై జరిగిన దాడుల గురించైతే చెప్పాల్సిన పనే లేదు. దేశవ్యాప్తంగా మహిళలపై 8,416 కేసులు నమోదైతే వాటిలో 2,826 అంటే 33.57 కేసులు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే నమోదయ్యాయి. ఈ తరహా నేరాలకు గురైన బాధితుల సంఖ్య దేశం మొత్తంలో 8,661 ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 3,020 మంది ఉన్నారు. షెల్టర్ హోంలలో బాలికలపై లైంగిక వేధింపుల విషయంలోనూ దేశం మొత్తంలో ఏపీ 3వ స్థానంలో నిలిచింది. ఇక దళితులపై దాడుల విషయంలో ఏపీ దక్షిణాదిలోనే అగ్రస్థానంలో నిలిచింది. జగన్ హయాంలో వారానికి 3 దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయని కేసులను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో కూడా ఏపీ అగ్రపీఠానే నిలిచింది. దేశవ్యాప్తంగా 57,789 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైతే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 2,027 నమోదు అయ్యాయి. ఈ తరహా కేసుల్లో దక్షిణాది రాష్ట్రాలలో ఏపీఏ నెంబర్ 1గా ఉందని ఆ నివేదిక వెల్లడించింది.